వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఐ థింక్ డే 4 అనుకుంటా. డే 4 ఆఫ్ డూయింగ్ ప్రాబ్లమ్స్ టు సమ్ ఈజీ ప్రాబ్లమ్ అట. 2, 7, 11, 15 టార్గెట్ 9 అవుట్పుట్ 0,1 అట. ఓకే మొత్తం ఉన్న నెంబర్స్లోకి వెళ్ళి ఏవో 2 నెంబర్స్ని సమ్ చేస్తే ఈ వాల్యూ రావాలి. ఒకవేళ ఈ వాల్యూ వచ్చింది అనుకో మనం దాన్ని రిటర్న్ చేయాలి ఆ 2 ఎలిమెంట్స్ని, అంటే ఆ 2 ఇండెక్స్లని. ఒకవేళ 4 అంటే 6 అంటే 3 + 2 2 + 4 6 దాన్ని రిటర్న్ చేసేయాలి. 3 + 3 6 0,1 అంటే ఇక్కడ 2 + 7 చేస్తే 9 వచ్చింది. ఆ 9 దేని చేస్తే 9 వచ్చిందో జస్ట్ ఆ 2 ఇండెక్సెస్ని మనం రిటర్న్ చేయాలి. అంటే 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఆ 2 రిటర్న్ చేయాలి అంతే. For in I is equals to 0, I less than NMS nums dot LENG PH length plus. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఇది అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ అయితే ఇంకో ఫర్ లూప్ తీసుకున్నాం. దీనికంటే సింపుల్ వే ఏమన్నా ఉన్నా? J is equals to I J nums J plus. ఇప్పుడు if nums of I plus nums of J double equals to TAR RGG target. ఒక అరే క్రియేట్ చేద్దాం. వాడు ఏమని అడిగింది? 0,1 ఒక అరే రూపంలో కావాలన్నాడు. int A is equals to new int of size 2. ఇప్పుడు అరేలా A of 0 is equals to I, A of 1 is equals to J. అంతే. ఇప్పుడు అంతే, డైరెక్ట్ కండిషన్ చెక్ చేసి చేసినాం అంతే. రిటర్న్ చేసినాం. రిటర్న్ రిటర్న్ ఏ. I hope this works. The compiler that if nums of I plus nums of J అలా అడిగారా? మేబీ ఆ బ్రాకెట్ మిక్సింగ్ అలా అనిపించింది. అందుకే వద్ద నమ్ అనే రాసిన నమ్స్ అన్నాయి. అందుకే ఫస్ట్ ఎర్రని కరెక్ట్ చదవాలి. ఓకే, యాక్సెప్టెడ్. వరస్ట్ కేస్ అంటే లాస్ట్ పాసిబుల్ కేస్ ఏమన్నా అంత వరస్ట్ రాసిన కోడ్ నేను. సో అది ఇంత కలిగి ఉన్నారు నా కోడింగ్ స్కిల్స్. సరే, ఇప్పుడు ఆలోచించాం బిట్టు. దీన్ని బ్రూట్ ఫోర్స్ మెథడ్ అంటారు. అంటే ఉన్నాయి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా పోయి రాసుడు, కానీ ఒక్కొక్కటి వద్దు కదా మనకి. జస్ట్ ఇంకేమైనా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి? ఇక్కడికైతే మన కోడ్ అయిపోయింది. మన కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. మనకి అది చాలు. మనకంటే ఏ కేసు ఎగ్జిక్యూట్ అయింది అది ఏం వస్తుంది. ఇప్పుడు ChatGPT అడగాలి. ChatGPT లీడ్ కూడా స్ట్రెస్ మెథడ్లు హెల్ప్ అనడం లేదా హెల్పర్ ఇది ఎవరి పేరు లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ I want to solve. Can you tell me how should I
think for its maybe hours PH approach. This is this might be approach, but not best case. How should I think for best case? Mm. Your approach is almost natural first thought. First number equals to basic complexity out big of n square at nums target 9 you are అరే అవును ఒక ఛాన్స్ ఉన్నదా ఈడ మనం ఈ కోడ్ ని కొంచెం సింపుల్ చేయొచ్చు ఎట్లా తెలుసా ఇఫ్ nums nums of I is greater than nums of I is greater than tar gp target gep target compute ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే కొంచెం తగ్గుతుంది ఐ హోప్ డోంట్ హోప్ మరీ ముందరికి వచ్చేస్తాను కాదు కానీ ఓ it was many number original it was I got only positive numbers in can okay 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 something happens man see the number has to yeah it will instead of asking which number do you want to make it ask what number I need okay nice దీని అప్రోచ్ కొంచెం దూరంలో ఉన్నది కానీ ఇట్ ఈస్ నైస్ అప్రోచ్ ఇన్ ద నార్స్ అంటే వాడు ఏం చేసిండు తెలుసా నార్మల్గా మనం ఏం చేసినాం ఇది ప్లస్ ఇది యాడ్ చేసి ఇవి రెండు కరెక్ట్ అయితే దాన్ని రిటర్న్ చేసినాం ఇప్పుడు దీనికి ఏం కావాలి ఈ నెంబర్స్ ఫస్ట్ ప్లేస్ లో లేవనుకో అక్కడి వరకు పోయి ఆ నెంబర్స్ ని వెతుక్కుంటూ పోవాలి అది వాడు చెప్పిన అప్రోచ్ ఏమవుతుంది అంటే ఈ టూ ఉన్నా అనుకో 2 + ఎంత అయితే 9 అవుతుంది 2 + 7 అయితే 9 అవుతుంది 7 ఉన్నా లేదా అని అరే మొత్తం సెర్చ్ చేస్తుంది అంతే సింపుల్ ఇప్పుడు మనం జస్ట్ ఆ నెంబర్ కోసం వెతుకుతాం అట్లా నెంబర్ కోసం వెతుకుతాం కానీ అది మనది సేమ్ కేస్ ఆల్మోస్ట్ కానీ మనం ఇవి రెండు యాడ్ చేసి మరీ చెక్ చేస్తాం సరే ఒకసారి వాడు చెప్పిన అప్రోచ్ లో కూడా అండి ఇట్లయితే ఫస్ట్ బ్రో ఎందుకు బ్రో ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ అదే ఏ టార్గెట్ పిఏఆర్ జిఈటి టార్గెట్ మైనస్ ఏ ఆఫ్ ఐ ఇప్పుడు మనం ఏం సెర్చ్ చేయాలి ఈ ఈ ఫైల్ ఫర్ లుక్ కండిషన్ మార్చుతాం ఎందుకంటే ఫర్ నాకు కంఫర్టబుల్గా అనిపించలే ఈ ప్లేస్లో వైల్ ఏ ఆఫ్ int j is equals to 0 అట్లైనా j is equals to I plus 1 while j is less than start line now if nums of j double equals to x next j plus plus ఇప్పుడు దాకా దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు కానీ చాలా తేడా ఉన్నది ఏ సార్ ఏ కాదు నమ్స్ సమ్వేర్ అరౌండ్ 36 ఇది ఒక లెవెల్ వరకు మంచి అప్రోచ్ ఇంటీజర్
వీడు హ్యాష్ మార్క్ చేసుకున్నాడు. సరే హ్యాష్ మార్క్స్ అంటే ఉన్నాయన్నీ ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి బొచ్చే టైం ఉన్నది. సో నైస్. ఇప్పుడు ఇదంతా లేపేద్దాం ఇంకా. ఇప్పుడు హ్యాష్ మార్క్స్ హెచ్ఏఎస్ సారీ హెచ్ఏఎస్హెచ్ హ్యాష్ ఏఎస్ మ్యాప్స్ హ్యాష్ మ్యాప్ ఐఎన్టీ జిఆర్ ఇంటీజర్ కామన్ ఐఎన్టీ జిఆర్ ఇంటీజర్ అంటే the clue into integer hash maps can I have this number big of and roughly equals to means that I need అసలు హ్యాష్ ఏంటంటే నాకు హ్యాష్ సెట్ అనే దాని గురించి తెలుసు కాబట్టి సడన్ గా చూడంగా నాకు హ్యాష్ సెట్ అనే ఐడియా వచ్చింది. ఇది చూస్తే నాకు హ్యాష్ సెట్ అని యాక్చువల్గా ఐడియా రాలేదు. ఇప్పుడు చాట్ జీపీటీ అయిపోయింది కాబట్టి నాకు ఐడియా వచ్చింది. కొన్నిసార్లు చాట్ జీపీటీ వాడితే ఎప్పుడు వాడాలి మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఇప్పుడు యాజ్ ఈస్ కాపీ పేస్ట్ చేయడానికి కాదు. దట్ ఈస్ ద థింగ్. Like I know hash map like syntax, but I don't know how to use it. Like see how should I compare, see how should I first store all the numbers they gave into hash map, then how should I check if there is a number in that hash map or not. Like just tell me how should I take all values and how should I check it. Contains అనే అనుకుంటాను, డాట్ కంటెంట్స్ అదే ఆ కంటెంట్స్ అనుకుంటా, చూద్దాం. డోంట్ థింక్ అబౌట్ టు సమ్ yet, just learn hash maps. బచ్చా ఫస్ట్ హ్యాష్ మ్యాప్ నేర్చుకోవాలని గీ సింటాక్స్ బచ్చా. ఇంకా నేను ఆల్రెడీ రాసిన ఇంటిగ్రేట్ ఇంటర్వ్యూ మ్యాప్ మన పేరు ఇష్టం, నా పేరు పెట్టుకోవచ్చు. నాకు యూ అంటే ఇష్టం, ఏ బి అంటే ఇష్టం, సి కాదు ఎస్ అంటే ఇష్టం. ఎందుకులే ఎస్ 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 న్యూ హ్యాష్ ఇది కొంచెం టఫ్ కాంప్లెక్స్ అని చెప్పిన కదా. చాలా టఫ్ మూమెంట్ యాక్చువల్లీ. మా 5 27 11 15 నెంబర్ని దాని ఇంటిజర్ని స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి ఇది 0 ఇండెక్స్ కాదు 1 ఇండెక్స్ కాదు అని చెప్తాను. దానికి చెప్పినాక దాన్ని ప్రింట్ చేస్తాను. ఇది దానికో నీడ్ ఇది నో ఆస్క్ number dot contain 7 get 7 gives the index of ఓహో ఒకటి కీ ఒకటి అది. ఓకే ఓకే నైస్ నైస్ ఐ అండర్స్టూడ్. హ్యాష్ మ్యాప్స్ అనే కాన్సెప్ట్ సింపుల్గా చెప్తా. బట్ ఇది హ్యాష్ మ్యాప్ డిక్లేర్ చేయడానికి. ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో ఫస్ట్ నమ్స్లో ఉన్న వాల్యూస్ అనేది తీసుకుపోయి హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేయాలి. దానికి ఫర్ లూప్ వేసి ఫర్ int I is equals to 0 I less than nums dot length length I ప్లస్ ప్లస్. దీని తర్వాత ఇప్పుడు ఈ హ్యాష్ మ్యాప్లకి ఈ వాల్యూస్ అన్ని స్టోర్ చేయాలి కదా. ఏ డాట్ స్టోర్ ఏమో స్టోర్ చేయడానికి ఏంటి ఏ డాట్ ఫుట్ ఫుట్ నమ్స్ ఆఫ్ ఐ కామా ఐ అంటే ఇప్పుడు ఆ నమ్ని స్టోర్ చేద్దాం, నమ్ డాట్ ఐ స్టోర్ చేద్దాం అంటే అంటే దాని ఇండెక్స్ని ఆ నెంబర్ రెండుని స్టోర్ చేద్దాం అంతే సింపుల్. నెక్స్ట్ ఇది మొత్తం అంటే ఇది ఇటరేషన్ జరిగి ఒక్కొక్క నెంబర్ యాడ్ అవ్వకుండా ఉంటుంది ఈ హ్యాష్ మ్యాప్కి. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ వీటికైనా సేమ్ కాంప్లెక్సిటీ వస్తుంది అని పెట్టాలి. సరే చూద్దాం. ఫర్ int I is equals to 0 I less than int search I less than num start ing thn I plus plus. Next need int need is equals to a of sorry nums of I target minus nums అంటే కావాల్సినవి. If x sorry x dot contains contains key contains C capital small contains need. ఇప్పుడు ఎస్ డాట్ కంటెంట్స్ నీడ్ ఒకవేళ నీడ్ అనుకో ట్రూ రిటర్న్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏమో ఈ నమ్ డాట్ నెక్స్ట్ ఇదేమో నెక్స్ట్ మనకు కావాల్సిన నీడ్. ఇప్పుడు మనం ఇండెక్స్ రిటర్న్ చేయాలి. ఏ ఆల్రెడీ డిక్లేర్ చేసిన ఏ ఆఫ్ 0 is equals to అరే మన నాన్న డిక్లేర్ చెప్పు ఏ ఆఫ్ 0 is equals to హ్యాష్ సారీ ఎస్ డాట్ పుల్ అప్ గెట్
get I a dot 1 is equals to s dot get మరి అదే తీసుకుంటాం get 7 సారీ get need ఈడ కూడా నామ్స్ ఆఫ్ 5 ఉండాలి సో ఐ హోప్ ఎందుకు రాత్రం ఏం రాత్రం అర్థమవుతుంది దీని తర్వాత డైరెక్ట్ బ్రేక్ ఇక టీఆర్ఈఏకి బ్రేక్ ఎట్లా ఉంటే ఎందుకంటే నేను హ్యాష్ పర్సన్ వర్క్ చూడే ఫస్ట్ టైం హ్యాష్ రిక్వెస్ట్ క్యాపిటల్ ఉందా బీచ్ నేను రాత్రం నాకు బాగా రాసిన ఫస్ట్ టైం ఉన్నాయి ఓ 0 రిటర్న్ అవుతాను అంతే ఇక్కడ వరకు ట్రై చేసిన తీసుకొని ఇచ్చి కొత్త నేర్చుకుంటే దాన్ని రిక్వెస్ట్ చేసి ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ టైం చదువుతాం అనుకో దానికి ఇంట్రెస్ట్ రాదు యాక్చువల్లీ ఫస్ట్ టైం చిల్ చేసాం అనుకో నెక్స్ట్ టైం ఒక అప్లై చేసిన వాడిని చేసిన గుర్తొస్తుంది యాక్చువల్గా ఓ కండిషన్ యాక్చువల్ చేద్దాం ఏంటంటే ఒక సిచ్యువేషన్ లో 3 ఉన్నా అనుకో దీని యాడ్ చేసి డైరెక్ట్ 6 ఇచ్చేది కదా దాన్ని యాడ్ చేద్దాం దాని పక్కన యాడ్ చేద్దాం 1 1 ఇచ్చి 0 1 మనకి సో these lines are confusing. Wow. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం సో గుడ్ అండ్ ఐ హోప్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ కంప్లీటెడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ ప్రాబ్లమ్ నచ్చితే మీకు ఈ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై